గైస్ చూడండి గైస్, మనం అయితే ఫైనల్ ఇప్పుడైతే మణికంఠ ఘాట్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. గైడ్ని ఒక అతన్ని అయితే మేము ఏర్పాటు చేసుకున్నాం. గైడ్తో పాటు అయితే మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. పెద్ద ఫ్రెండ్స్ మా గైడ్ అయితే ముందైతే వెళ్తున్నాడు, మా గైడ్ వెనక ఉన్నట్టున్నాడు ఫ్రెండ్స్. గైడ్ రాగానే అందరం మూవ్ అయ్యారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు టూరిస్టులు అంతా వెళ్తున్నారు బయలుదేరి. మేము కూడా అయితే ఇప్పుడైతే బయలుదేరి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. గైడ్ వచ్చేసాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క ఒక చిన్న గుడి దండం పెట్టి కూరగాయలు ఎత్తుకోబోతున్నాడు. సందుగందులు అయితే అడుగు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాడు కదా, అతనే ఫ్రెండ్స్ మా గైడ్. చూడండి ఫ్రెండ్స్, మొబైల్ నొక్కుంటా పోతున్నాడు మాకు చెప్పకుండా అటు బావాలి ఇటు బావాలని. ఈ సంద అయితే టర్నింగ్ అయితే తిరుగుతాం ఫ్రెండ్స్. మేము ఇప్పుడైతే ఈ సంద టర్నింగ్ తిరిగి చక్కగా వెళ్తాం ఫ్రెండ్స్. చక్కగా వెళ్తే డౌన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ డౌన్ అయ్యగానే ఘాటు ఫ్రెండ్స్, మణికంఠ ఘాటు ఫ్రెండ్స్. ఆ ఘాటు కాడ నుంచి ఇంకా టీమర్లో అయితే మేము ప్రయాణించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నదిలో టీమర్కి అయితే ఎంత ఛార్జ్ చేస్తారో కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకైతే బ్లాగ్లోనే. చూడండి ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకో కొద్దిగా దూరం అయితే వెళ్తే వస్తుందన్నారు చెప్పాడు ఫ్రెండ్స్. మేమైతే ఇంకో కొద్దిగా దూరం అయితే కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ తండుదారుగా ఇంకో సందు కూడా టర్నింగ్ అయితే తిరగాలంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాం. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, బైక్లో వచ్చారు, హాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు ఎలా లాక్కు వెళ్తున్నారు. గైడ్ అయితే ఆగైతే వెనక్కి వాళ్ళ సాయి అయితే చూస్తున్నాడు ఫ్రెండ్స్. మేమైతే చక్కగా అయితే గుజాయిస్తున్నాం ఫ్రెండ్స్. గైడ్కి అయితే వాళ్ళు అందరి గారి దగ్గర 10 రూపీస్ అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్. గైడ్ అయితే ఆ ఘాటు వరకు ఆయన సెక్యూరిటీ గార్డ్ లాగా మమ్మల్ని తీసుకెళ్తాడు ఫ్రెండ్స్ గైడ్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో లొకేషన్ మొత్తం బాగుంది ఫ్రెండ్స్. సందులు చిన్న సందులు ఫ్రెండ్స్. ఈ పక్క ఇంకో సందు టర్నింగ్ అయితే తిరగబోతున్నాం ఫ్రెండ్స్. మేము ఈ టర్నింగ్ తిరిగి ఇంకో టర్నింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టర్నింగ్ తిరగగానే నేరుగా ఘాట్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. టర్నింగ్ తిరగగానే ఘాటుకి అయితే చేరుకుంటాం ఫ్రెండ్స్. మేము ఘాటుకి చేరుకోగానే ఫస్ట్ స్నానం అయితే చేయాలంట ఫ్రెండ్స్. స్నానం చేసి 2 జతల గుడ్లు అయితే 1 జత గుడ్డలు అయితే అక్కడైతే వదిలేయాలని ఫ్రెండ్స్. ఘాట్లో వదిలేస్తే పుణ్యం అంట ఫ్రెండ్స్. ఆ ఘాట్లో మునిగితే మణికంఠ ఘాట్లో పాపాలన్నీ తొలగిపోతాయంట ఫ్రెండ్స్. ఫైనలీ అయితే ఘాటు కాడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం అయితే మణికంఠ ఘాటు కాడికి. చూడండి ఫ్రెండ్స్, ఘాట్ అయితే ఎలా ఉందో. ఇది ఫ్రెండ్స్ మణికంఠ ఘాటు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఘాట్లో అందరూ అయితే చాలా మంది అయితే స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ టీమర్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. మనం అయితే అప్పుడు టీమర్లో చూడండి ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పెద్ద ఘాట్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేస్తున్నాను, అదైతే గంగా ఘాట్ ఫ్రెండ్స్. నైట్ టైం అయితే అక్కడైతే గంగా హారతి అయితే ఇస్తారంట ఫ్రెండ్స్. ఆ ఘాట్లో ఇంకా 80 ఘాట్లు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని ఘాట్లు మనం అయితే టీమర్ అయితే చూపించి ఫ్రెండ్స్. టీమర్ అయితే మనకి 350 అయితే ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. 12 ఘాట్స్ అయితే చూపిస్తా అని చెప్పారు. అదిగోండి ఫ్రెండ్స్, ఆ పక్క ఇంకో గుళ్ళు కనిపిస్తున్నాయంట కదా, అదైతే కేదార్నాథ్ ఘాట్ అంట ఫ్రెండ్స్. అది సెకండ్ది నాకైతే నోరైతే కేదార్నాథ్ ఘాట్ అంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టీమర్లు అవన్నీ ఎలా ఉన్నాయో మొత్తం ఇక్కడంతా టీమర్లు అవే ఫ్రెండ్స్. ఎక్కువ టీమర్ అయితే చాలా మంది టీమర్లోనే ప్రయాణిస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నడకలో అయితే ఎవరు వెళ్ళట్లేదు. మేమైతే ఇంకా ముందుకైతే వెళ్తాం ఫ్రెండ్స్. చాలా ఘాట్లు అయితే ఉన్నాయి, 8 ఘాట్లు అయితే చూస్తాం ఫ్రెండ్స్ మేమైతే. దాని ఫ్రెండ్స్, ఇక్కడైతే నైట్ టైం అయితే గంగా హారతి ఇస్తారంట, అందుకని గంగా ఘాట్ అంటే ఫ్రెండ్స్ ఈ ఘాట్ పేరు. నెక్స్ట్ అయితే మనం చూడబోయే ఘాట్ అయితే మేతా ఘాట్ అంట ఫ్రెండ్స్. ఆ ఘాట్ అయితే ఇప్పుడైతే మనం అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఆ ఘాట్ దగ్గరికి అయితే బైక్ ఇదైతే టీమర్ అయితే వెళ్ళబోతుంది ఫ్రెండ్స్. చూడండి, అదే ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, అది కేదార్ ఘాట్ అంట ఫ్రెండ్స్. కేదార్ ఘాట్ అక్కడ బోర్డులు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ ఘాట్కి ఆ బోర్డు ఇంకొక కొద్దిగా కానీ వెళ్ళామంటే కేదార్ ఘాట్ ఫ్రెండ్స్. దాని తర్వాత బద్రీ ఘాట్ అంట ఫ్రెండ్స్. అది అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఘాటు బద్రీ ఘాట్ పెద్ద ఫ్రెండ్స్. టీమర్ వెళ్తుంది బద్రీ ఘాట్ దగ్గరికి అయితే. మనం అయితే నెక్స్ట్ అయితే మేతా ఘాట్ అనేది ఇక్కడికైతే వెళ్తాం ఫ్రెండ్స్. చాలా పెద్దది ఫ్రెండ్స్ మేతా ఘాట్. ఇక్కడైతే ఎవరినైతే మునగని ఫ్రెండ్స్. ఆ ఘాట్లో అంటే ఇంకా మనుషులందరినీ తగలబెడతారు కదా ఫ్రెండ్స్. అక్కడైతే తగలబెట్టిన వాళ్ళందరినీ బూడిద చేసి అక్కడే పోస్తూ ఉంటారు ఫ్రెండ్స్, బూడిదంతా. దాని ఫ్రెండ్స్ కేదార్ ఘాట్ అయితే ఇది ఫ్రెండ్స్. కేదార్ ఘాట్ అని అంటారు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, సేమ్ కేదార్నాథ్లో ఎలా ఉందో అలాగే ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ కూడా చూడండి ఫ్రెండ్స్, కాశీ వారణాసి అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాక్ అయితే మనం అయితే అయోధ్యలో దిగిపోతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాక్ అయోధ్య, దాని తర్వాత నేరుగా హోమే ఫ్రెండ్స్. మనం ఇంటికైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మా టూర్ అయితే 18 రోజులు ఫ్రెండ్స్. మేము వచ్చి 18 రోజులు అయితే అయింది ఫ్రెండ్స్. అయోధ్య కాకపోతే 18 బ్లాక్స్ అయితే నేనైతే తీయలేదు ఫ్రెండ్స్. కాకపోతే నా ఫోన్ మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు ఛార్జింగ్ స్విచ్ కూడా ఆగిపోతుంది ఫ్రెండ్స్. నైస్గా కవర్ చేసుకుంటున్నాను నేనైతే.
నెక్స్ట్ అయితే మనం బద్రీనారాయణ ఘాట్ అంట ఫ్రెండ్స్. ఈ ఘాట్ పేరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఘాటు. మొత్తం పెద్ద పెద్ద చార్మినార్ లాగా ఎలాగ ఉన్నాయి అట్లా కట్టేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బద్రీనాథాయ ఘాట్ అంట ఫ్రెండ్స్. ఈ ఘాట్ అయితే నేను మీకు మనుషులను తగలబెట్టేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా తగలబెడతారు అనేది. చూడండి ఫ్రెండ్స్ చిన్న టీమర్ ఫ్రెండ్స్, అదైతే పెద్ద పెద్ద టీమర్లు కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఈ ఘాట్ అయితే ఎలా ఉందో, సేమ్ చార్మినార్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ ఘాట్కి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ మనం. చూడండి ఫ్రెండ్స్ టీమర్ దగ్గర ఉంది, పెద్ద టీమర్ ఫ్రెండ్స్. దీంట్లో అయితే 700 అయితే ఛార్జ్ చేస్తారండి ఫ్రెండ్స్. 700 మన దగ్గర అయితే బడ్జెట్ లేవు కాబట్టి మనం అయితే చిన్న బోట్లో వెళ్ళాం ఫ్రెండ్స్. మనకైతే 350 అయితే ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఘాట్ అంటే మనం ఇప్పుడు గోలా ఘాట్ అంట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఘాట్ కనిపిస్తుంది కదా, ఆ మెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద మెట్లు, ఆ మెట్లు లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ గోలా ఘాట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఒక అతను కెమెరా అయితే పట్టుకొని చోట షిప్లో అయితే ప్రయత్నిస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ గోలా ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గోలా ఘాటు. దీన్ని ఫ్రెండ్స్ గోలా ఘాటు దీని నేమ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే రాజా ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మా షిప్ అయితే రాజా ఘాట్ దగ్గరికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ షిప్. చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అన్నీ ఎలా ఉన్నాయి, చిన్న చిన్న షిప్లు ఫ్రెండ్స్, అంటే ఈ ఫిషర్ షిప్లు ఫ్రెండ్స్. మనుషులను ఎక్కించుకొని ఈ ప్యాసింజర్ షిప్లు ఫ్రెండ్స్ కొన్ని షిప్లు అయితే. చూడండి ఫ్రెండ్స్ మా షిప్ అయితే ఎలా వెళ్తుందో. అదే ఫ్రెండ్స్ చెట్టు అయితే కనిపిస్తుంది కదా, ఆ చెట్టు రాజా ఘాట్ అంట ఫ్రెండ్స్. రాజా ఘాట్, ఆ ఘాట్ నేమ్ వచ్చి రాజా ఘాట్ అంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైము 12 అట్లా అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే 10కి అయితే మునిగాము. 10 నుంచి 11 వరకు అయితే మునిగాము ఫ్రెండ్స్. గంట సేపు అయితే హ్యాపీగా అయితే మునిగి 11కి అయితే కరెక్ట్గా టీమర్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్. 1 అవర్ టీమర్లో అయితే జర్నీ ఉంది ఫ్రెండ్స్. 1 అవర్ 8 to మనం అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా అయితే మనకి జర్నీ అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడైతే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ రాజా ఘాట్ ఫ్రెండ్స్. ఈ ఘాట్ నేమ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అది మొత్తం రాజా ఘాట్ అంట ఫ్రెండ్స్. కనిపించుంటుంది ఫ్రెండ్స్ మీకు వద్ద ఫ్రెండ్స్ రాజా ఘాట్ అని. ప్రతి ఒక్క ఘాట్ దగ్గర ప్రతి ఒక్క నేమ్ అయితే వాళ్ళే రాసేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న షిప్పులు అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడెక్కడ ఒక పెద్ద షిప్ కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్. నీళ్ళల్లోనే మొబైల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒక మొబైల్ అంటే ఎక్కువ మంది ప్యాసింజర్ని ఎక్కించుకోకూడదని ప్యాసింజర్లకు అలా ఇస్తున్నారు ఫ్రెండ్స్. నీళ్ళల్లో మునిగిపోయినా కూడా ఏం కాకుండా ఉన్నాయి దానికి. అవి ప్రతి ఒక్కరు కంపల్సరీగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటి కోసమని పోలీసులు కూడా తిరుగుతున్నారు ఫ్రెండ్స్. అంటే మునిగే వాళ్ళు కూడా ఎక్కువ లోతుకి వెళ్ళకూడదని అక్కడే బోర్డులు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద షిప్ ఫ్రెండ్స్. మరీ పెద్దదంటే పెద్దది కాదు ఫ్రెండ్స్. దీనికంటే పెద్ద షిప్ కూడా ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. కావాలంటే మీకు చూపిస్తాను బ్లాగ్లో. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఘాట్ దగ్గరికి అయితే మనం అయితే చేరుకునేలాగున్నాము. అర్థం ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా ఖాళీగా, అదే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఘాట్ అయితే. చూడండి ఫ్రెండ్స్ జనాలు అయితే బాగానే రష్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఎక్కడ బట్టిన టెంట్లు వేసుకొని కూర్చో ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇంకో ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఘాట్ నేమ్ ఏమంటే హనుమాన్ గది ఘాట్ అంట ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్ ఈ ఘాట్ నేమ్ అయితే హనుమాన్ గది ఘాట్ ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క ఘాట్ దగ్గర చాలా మంది దిగి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎక్కడైనా మునుగుతారు ఫ్రెండ్స్. శపాలు కాల్చే దగ్గర అయితే ఎవరినైతే మునగనీరు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ కాల్చిన శపాలు కాల్చినట్టు నీళ్ళల్లోనే వేసేస్తుంటారు ఫ్రెండ్స్. అందుకని అయితే మునగనీరు ఫ్రెండ్స్. మా షిప్ అయితే మధ్యలో వెళ్తుంది ఫ్రెండ్స్, దాని నీళ్ళు మధ్యలో. చూడండి ఫ్రెండ్స్ హనుమాన్ ఘాట్ అయితే చూసేశారు కదా, మళ్ళీ ఇంకొక ఘాట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఆ పక్క రెడ్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పెద్దది, అది నెక్స్ట్ ఘాట్ ఫ్రెండ్స్. ఆ ఘాట్ నేమ్ కూడా అక్కడే రాసేసి ఉంటారు ఫ్రెండ్స్. చూద్దాం పదండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పెద్ద టెంపుల్ అనేది ఉన్నదండి ఫ్రెండ్స్. ఇదైతే ఇదండి ఫ్రెండ్స్ పెద్ద షిప్. నేను చెప్పాను కదా ఇందాక షిప్ మీద చూడండి ఫ్రెండ్స్ పావురాలు ఎలా వాళ్ళేస్తున్నారు. ఈ ఘాట్ నేమ్ ఏమంటే చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్, నాకు కూడా అంత ఐడియా లేదు. అక్కడైతే పేర్లు రాసి ఉంటారు ఫ్రెండ్స్, ఆ పేర్లు లేదు నేను కూడా చెప్తాను, మీరైనా చదువుకొని మీరైనా చూడండి ఫ్రెండ్స్. వచ్చేసింది ఫ్రెండ్స్ మనకైతే ఐడియా. ఇప్పుడు ఆ ఘాట్ నేమ్ వచ్చి పంచగంగా ఘాట్ అంట ఫ్రెండ్స్. ఆ ఘాటు వేరే అతను నాకు తెలిసిన అతను నా పక్కన ఉంటే అతను అడిగాను, కరెక్ట్గా అయితే చెప్పాడు ఫ్రెండ్స్. పంచగంగా ఘాట్ అంటారు ఫ్రెండ్స్ ఆ ఘాట్ని. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ ఘాట్లో చాలా మంది అయితే పిండాలు అంటారు కదా ఫ్రెండ్స్, అవి అయితే వదులుతూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఆ టెంట్ల కింద పిండాలు అయితే వదిలే ఘాట్ అంట ఫ్రెండ్స్. ఇది గంగా పంచ ఘాట్ అంట ఫ్రెండ్స్.
పంచగంగా ఘాట్ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్ రిటర్న్ చెప్పాను. చూడండి ఫ్రెండ్స్ ఘాట్ అయితే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం అయితే రామ్ ఘాట్ అనే దానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. టీమర్ అయితే ఒక ఘాటు దగ్గర అయితే నిదానంగా స్లో చేసి మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేసి మళ్ళీ నిదానంగా వెళ్తున్నాడు ఫ్రెండ్స్. టీమర్ అతను అయితే బాగానే మాకు ఘాట్లన్నీ చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం రాజా ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. దాని ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, అక్కడైతే చపాన్ని అయితే తగలబెడుతున్నారు ఫ్రెండ్స్. ఈ ఘాట్ నేమ్ వచ్చేసి నందీశ్వర ఘాట్ ఫ్రెండ్స్. ఈ ఘాట్ నేమ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, అక్కడ పైన అవన్నీ చపాలు ఏరియానే ఫ్రెండ్స్. ఆ పైన కూడా తగలబెడుతున్నారు. అంటే చపాలు తగలబెట్టేది 2 ఘాట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఘాట్ అయితే బొగ్గుతో తగలబెడతారు, ఒక ఘాట్ అయితే కరెంట్తో తగలబెడతారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మీకైతే 2 ఘాట్లు అయితే నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క అన్ని కట్లు అయితే ఉన్నాయి కదా, ఇక్కడైతే బొగ్గుతో అయితే తగలబెడతారు ఫ్రెండ్స్ ఘాట్ని అయితే. చూడండి ఫ్రెండ్స్, ఒక టీమర్ అయితే ఇప్పుడే మూవ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఘాట్ నేమ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు కూడా లేవు ఫ్రెండ్స్, ఇట్లా లైట్గా ఉన్నాయి. మీకైతే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందాకైతే నీళ్ళలో అయితే జీబు లాంటివి తిరుగుతుంటుందని, ఇదే ఫ్రెండ్స్ అది. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళలోనే పోలీసు వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ లాగా.